9వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. తల్లి వినిపించిన ఆదేశం శిరసున పిడుగులు వర్షిస్తూ ఉన్నట్టుగా అనిపించగా ఆక్రందన స్వరంతో అమ్మా అని నెవ్వరబోయింది అరవింద. ఏం చేయనే అరవింద, కుమార్తెను గుండెలు కదుముకుంటూ ఏడ్చింది తల్లి. కొత్త సంబంధం, అందరూ నవ్వుకుంటూ 4 రకాలుగా గుసగుసలు పోయే కంటే ఆ మంద మధ్యకు నువ్వు రాకపోవడమే మంచిది. అదీ కాక చెప్పమ్మా, ఏంటి ఇంకా? ఏమి వినడానికైనా సిద్ధంగా రాటు తేలుతోంది మనసు అంతకంతకు. నిన్న సూర్యం వచ్చి వెళ్ళాడు. విచారంగా నవ్వింది అరవింద. నన్ను చూడాలని అనిపించలేదా పెద్దన్నయ్యకు ఊళ్ళోకి వచ్చి కూడా? అయ్యో రాత, నుదురు కొట్టుకుంది సూరమ్మ. అంత ఇదైతే ఇంకా అనుకోవడానికి ఏముంది? పెళ్ళికి నువ్వు రాకపోతేనే తమ భార్యలు వస్తామని షరతు పెట్టి మరీ వెళ్ళాడు. నువ్వు వస్తే వాళ్ళు 4గురిలో తలెత్తుకోలేరట. దెబ్బలు తగిలి ఉన్న హృదయం కొత్త దెబ్బ వల్ల ఏమీ అయిపోలేదు. అలాగే నిర్లిప్తంగానే నిలబడి ఉంది. కుమార్తె మౌనాన్ని చూసి మరింత దుఃఖిస్తూ అంది సూరమ్మ. ఒక్కగానొక్క ఆడబిడ్డవు, ఇంట్లో జరుగుతున్న పెళ్లికి రావద్దని చెప్పవలసి వచ్చింది. ఏం చెయ్యం తల్లి, అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. మరో సంగతి, భాస్కర్కు నేను ఇలా చెప్పానని తెలియనీకు పట్టుబడతాడు నువ్వు ఉండాలని. అప్పుడు సంబంధం కాస్త చెడిపోతుంది. వద్దమ్మా, నువ్వు నలిగిపోవద్దు, నువ్వు బాధపడద్దు, స్థిర గాంభీర్య స్వరంతో మెల్లగా పలికింది అరవింద. అంతగా అందరినీ ఇబ్బంది పెట్టను, వద్దన్న చోటుకొచ్చి అన్నయ్య పెళ్ళి ఆనందంగా జరగని సాగనంపుతూ భాస్కర్ చెల్లెలతో ఆప్యాయంగా అన్నాడు. బావతో చెప్పాను అరవింద, అమ్మ నీకు చెప్పే ఉంటుంది. 9వ తారీఖునే మీరిద్దరు ఇక్కడ ఉండాలి. చుట్టాలందరితో పాటు వచ్చి వెళ్ళిపోతామంటే కుదరదు సుమా. వీలైతే 2 రోజుల ముందొచ్చి ఇక్కడే ఉండేటట్టు ప్రయత్నించాలే. అలాగే. తలెత్తి తన మొహంలో భావాలని అతడెక్కడ పసిగడతాడో అని అన్నట్టుగా ముఖం వాల్ చేసుకుని సమాధానం చెప్పింది అరవింద. ప్రభాకరు అతి సంతోషంగా అన్నాడు. నా అభ్యంతరం ఏమి లేదు. నేను ఇప్పటి నుంచే ఇక్కడ ఉండిపోమన్నా ఉండిపోతాను. చాలండి, అత్తయ్య అంతా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటారా? అరవింద తెచ్చుకోలు కోపంతో అంది. వీధి మొదలు వరకు సాగనంపడానికి వచ్చిన భాస్కర్ భుజంపై చెయ్యేసి అతడికి అనునయంగా చెప్పసాగాడు. మొన్నటి నుంచి ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతోంది ప్రభా. అందుకే నేను కోర్టుకి ఆఫీసుకు కూడా రావడం లేదు. ఎందుకు? ప్రభాకర్ ప్రశ్న. ఈ సంబంధం నాన్నగారు ఉండగానే నిశ్చయమైందిట. అయితే నా వరకు రాలేదు. నాకేమీ తెలియదు. అంతలోనే జబ్బు చేసి ఆయన పోయారు. ఇప్పుడు వాళ్ళ పెద్దన్నయ్యను కూడా తీసుకుని వచ్చి మా సంగతి ఏమిటి అంటూ ఇంచుమించు పోట్లాడేలాగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది నాన్నగారు నిర్ణయించారు గనక ఆయన మాట చెల్లించకపోతే ఆయనకు ఆత్మశాంతి లేదని, తను ఉరిబోసుకొని చస్తానని అమ్మ శోకాలు. పెద్దన్నయ్య ఏమో తారా పదానికి ఎగిరాడు. వాళ్ళందరి లెక్క నాకు లేదనుకో, కానీ అమ్మ కోసమే ఈ బాధ్యత. నాన్నగారి ఆత్మశాంతి అనే పెద్ద పదం ఉండడం వల్ల అనక తప్పలేదు. ప్రాణ స్నేహితుడవైన నీకు చెప్పకుండా, నీ సలహా లేకుండా ఈ వివాహం నిర్ణయం అవడం నాకు కూడా ప్రాణాంతకంగానే ఉంది. పర్వాలేదు, నాకు అలాంటి పట్టింపులు ఏవి లేవు అని నీకు తెలుసు కదా. ఆప్యాయంగా స్నేహితుడు భుజం తడుతూ అన్నాడు ప్రభాకర్. ఇంతకు అమ్మాయి బాగుంటుందా? బొత్తిగా పల్లెటూరు రకం కాదుగా, అది చెప్పు. నేను చూడలేదు. ఫోటో చూడబోయారు, అది అవసరం లేదని నేను చూడలేదు. అంతా నిశ్చయమైపోయాక ఇప్పుడు నేను చూసినా చూడపోయినా ఏం ప్రయోజనం లేదు కదా. ఆశ్చర్యం ప్రకటించాడు ప్రభాకర్. ఈ పెద్దవాళ్ళు ఎందుకిలా మన జీవితాలతో ఆడుకుంటారో భాస్కర్ మనకి తెలీదు. నాకొక రకం సమస్యలు, నీకొక రకం సమస్యలు అన్నాడు బాధగా. అమ్మ అన్నయ్య కట్నం ఎన్ని వేలు అని బేరాలు సాగిస్తుంటే కట్నం మాత్రం వద్దని ఖండితంగా చెప్పాను. ముందు తీసుకున్నది ఏమైనా ఉంటే అది కూడా వాపసు ఇచ్చేయమని ఖచ్చితంగా వాళ్ళ ఎదుటే చెప్పేశాను. పాతకాలం వాడిలాగా మనిషిని చూడకుండానే పెళ్ళికి అంగీకరించాను. ఇంకా పైగా అమ్ముడు పోవడం ఎక్కడ భరించను? నాకెవ్వరి డబ్బు అక్కర్లేదు. కనీసం ఆడపడుచు లాంఛనమైనా ఇప్పించమని ఒక్కతే ఆడపిల్లని అమ్మ పోరు పెడుతోంది. అందుకు సరేనన్నాను. ఇది అరవింద కోసం గనక. అడిగాడు. అరవింద, ఎంత కావాలి నీకు అని.
సజల నేత్రాలతో అన్నదశ చూసిన అరవింద నేత్రాల్లో అపూర్వమైన ప్రేమానురాగాలు తొణికిసలాడాయి. నీ వాత్సల్యాన్ని మించిన ధనం లేదన్నయ్యా నాకు ఈ ప్రపంచంలో. ఇక మీదట కూడా నాకు నీ ప్రేమానురాగాలు కరువు కాకూడదు, అంతే నేను కోరేది. అశ్రువులు జలజల రాలిపోతూ ఉండగా గబగబా నడక సాగించింది. మౌనంగా భాస్కర్తో కరచాలనం చేసి అరవిందను అనుసరించాడు ప్రభాకర్. అలాగే జరుగుతుంది, నీవు కోరినట్టే జరుగుతుంది అరవింద. ఈ అన్న ప్రేమ ఎప్పుడు నీకు దూరం కాదు. ఒంటరిగా నిలబడిపోయిన భాస్కర్ పదే పదే అనుకున్నాడు. అరవింద. భర్త రాకను గమనించిన ఆమె గబగబా గోడవైపు తిరిగి కళ్ళొత్తుకోసాగింది. కానీ ఎంత ప్రయత్నించినా దాచుకోలేకపోయింది. ప్రభాకర్ చూడనే చూశాడు. ఏం జరిగింది అరవింద, ఎందుకు ఏడుస్తున్నావు అని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. నామకార్థం అడిగాడు కానీ అతడికి తెలుసు. నిత్యం ఏవో సూటి పోటీ మాటలు వింటూ ఆమె కన్నులు ఎల్లప్పుడూ మేఘావృతమై వర్షిస్తున్నాయి. ఏం లేదు, నమ్మని ఏదో ఉంది. ఏం లేదు, ఉండండి మీకు కాఫీ తెస్తాను. ప్రభాకర్ వదల్లేదు అరవిందన్. అరవింద. ఎంతో ఆర్ద్రంగా ఉంది అతడి పిలుపు. నువ్వు సంతోషంగా ఎప్పుడు కడకళ్ళాడుతూ ఉండాలంటే అసలు నేనేం చేయనో చెప్పు. అపరిమితమైన కృతజ్ఞతాభావంతో చూసిన అరవింద. మీరు చేయగలిగినంతా చేశారు, చేయగలదానికంటే ఎక్కువే చేశారు. మీ నుంచి నాకు ఏ లోపము లేదండి. మరి ఇన్ని రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి మన పెళ్లి తర్వాత. కారణం మన ఇద్దరమే. కానీ ఇక్కడ నలుగురిలోకి ఏనాడైతే మనము వచ్చామో ఆనాటి నుంచి ఆ క్షణం నుంచి శాంతి లేదు, ఏడవని రోజే లేదు. ఎన్నడూ ఈ సందర్భాల్లోనూ ఇన్ని మాటలు మాట్లాడని అరవింద చేత నేడిన్ని మాటలు మాట్లాడిస్తున్న ఆమె అంతరంగపు అలజడిని అంచనా వేస్తున్నాడు మౌనంగా వింటున్న ప్రభాకర్. చెప్పు అరవింద. ఆపేశామే? ఏముంది చెప్పడానికి? మనం సుఖపడడం అనేది మన ఇద్దరి చేతుల్లో లేదు. మనం పాలు తేనెలాగా కలిసిపోయాం. గతాన్ని ఒక పేడ కలలాగా మరిపింపజేసింది మీ దివ్య సన్నిధి నన్ను. కానీ సంఘం నన్ను మరవనివ్వడం లేదు. అనుక్షణం ఎవరో ఒకరు నీ జీవితంలో ఫలానా సంఘటన జరిగింది సుమా అని ముళ్ళకర్రతో పశువును పొడిచినట్టు పొడుస్తున్నారు. దాంతో భయంకరమైన నా గతం విషపు జంతువులాగా బయటకు వస్తోంది, నన్ను తినేస్తోంది. నేనేదో పాపం చేస్తున్నట్లు, నా బ్రతికే ఒక పొరపాటు అనే భావన కలిగి మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నాను. మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నిత్యం నా ఏడుపు ముఖాన్నే చూపించవలసి వస్తోంది. మీరు దగ్గరకు వస్తుంటేనే నా మనస్ శరీరాలు సిగ్గుతో, సంకోచంగా, అపరాధ భావంతో ముడిచిపోతున్నాయి. హృదయ శోకమంతా ప్రతిబింబింపజేసే ఆ ఆవేశ అవస్థలో వివస్సునై మాట్లాడుతున్న అరవిందన్ తదేకంగా చూశాడు ప్రభాకర్. అతడేదో అనేలోగా ఆమె తిరిగి అంది. లేదు, దీనికి పరిష్కారం మన చేతుల్లో లేదు. మన సుఖం మన చేతుల్లో లేదు. మీరు చాలా పొరపాటు చేశారు అరవింద. అవును, నాకెటు సుఖం లేదు. నన్ను ఉద్ధరించడానికి మీ స్వసుఖాన్ని, మనశ్శాంతిని కూడా బలి చేసుకున్నారు. ఆపు అరవింద, ఆపు. వినడానికి బాధపడుతున్నట్టు వెలువెల్లాడాడు ప్రభాకర్. ఇది పొరపాటు అనే మాట ఎన్నడూ నీ నోటి నుంచి అసలు రానీకు. మనసులో కూడా అసలు భావించొద్దు. ఇందుకు ఏదైనా ఉపాయం నేను ఆలోచిస్తాను, నువ్వు త్వరపడొద్దు. మీరేం చేయలేరు. అనవసరమైన హైరాన్ తప్ప. నిరాశగా ఉంది అరవింద స్వరం. మరణం తప్ప ముఖం దాచుకునే దారి నాకు కనిపించడం లేదు. విపరీతమైన అలజడితో ఆ కంఠం వణుకుతోంది. వద్దు అరవింద, వద్దు. నా పైన, నా ప్రయోజకత్వం పైన నీకు అపనమ్మకం అయితే అలా ఆలోచించు. అతడి కళ్ళ నుంచి 2 బాష్ప బిందువులు ఆమె శిరస్సుపై పడ్డాయి. ఏంటి, మీరు నా కోసం ఏదో అడగబోయి అరవింద పూర్తిగా మాట్లాడలేకపోయింది అతడి స్థితి చూసి. నీవన్నది నిజమే అరవింద. మనని వెక్కిరించే ఈ మనుషుల నుండి, ఈ పరిసరాల నుంచి దూరంగా, సుదూరంగా వెళ్ళిపోదాం. మనమెవరో తెలియని ప్రదేశానికి. అంతవరకు ఏ అఘాయిత్యం చేయనని, ఏమీ తొందరపడనని నాకు మాటివ్వు. వాగ్దానం కోసం ముందుకొచ్చిన అతడి చేతిని, అతడి వదనాన్ని మార్చి మార్చి చూడసాగింది అరవింద. ఆ మనసులోని నిర్ణయం ఏంటో అర్థం కాక, అవును అరవింద, నన్ను నమ్ము. నిన్ను ఈ పలుకల నుండి, ఈ అనుమానాల నుంచి, అవమానాల నుంచి, నీకు జరిగిన అన్యాయాన్ని తుడిచివేసి
నిన్ను సుఖపెట్టి నేను సుఖపడదామని అనుకున్నాను, కానీ ఈ విధంగా నిన్ను మరింత బాధపడతాను అని భావించలేదు, ఊహించలేదు. నేనెటు ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఉద్యోగం చాలా దూరంగా, ఈ సంకుచిత హృదయులు ఎవ్వరికీ తెలియని చోట ప్రయత్నిస్తాను. ఇక్కడెవ్వరికీ అవసరం లేనప్పుడు వాళ్ళని పట్టుకొని పాకులాడవలసిన అగత్యం మనకు కూడా లేదు. వెళ్ళిపోదాం దూరంగా, హాయిగా బ్రతుకుదాం, కొంచెం ఓపిక పట్టు అంతే. ఆ పరిష్వంగంలో, ఆ ఎదపై భరోసాగా నిశ్చింతగా తలవాల్చింది అరవింద. అతడి వచనాలలో ఆమె 1000 ఏనుగుల బలాన్ని, ప్రపంచాన్ని అంతను ఎదుర్కోగల ధైర్యాన్ని పొందింది. స్త్రీకి వివాహం ఎందుకు? శారీరక వాంఛ, భర్త అధికార అనాదరణ, పిల్లలు, తాపత్రయం, ఇంతేనా అనే ప్రశ్న ఆమెలో ఎన్నోసార్లు తలెత్తింది. లోగడ సరైన సమాధానం ఏనాడు దొరకలేదు, కానీ ఏనాడు లభించింది. పురుషుడు స్త్రీని అధికారంతో చలాయించడానికే కాదు, బానిసగా అణిచిపెట్టడానికి కూడా కాదు, బండ చాకరీ చేయడానికి కాదు, ఆమెను ప్రేమగా లాలించడానికి, అపూర్వ సేవలో తనను అలరింపజేసే ఆమెను అర్ధభాగంగా స్వీకరించి ఆదరించడానికి. కుళ్ళు, కృత్రిమాలతో, దగా మోసాలతో నిండిన ఈ విశాలమైన ప్రపంచంలో శ్రీరామ రక్షగా నీకు నేను, నాకు నువ్వు కొండంత అండగాను ఉన్నాను అనే ధైర్యాన్ని ప్రసాదించడానికి, తన కొరకే జీవించి తన వంశాభివృద్ధిని కావించి తన సుఖదుఖాలను పంచుకొని ఆమెను మూర్తిత్రయ శక్తి స్వరూపిణి అయిన తన గృహిణిగా గౌరవించడానికి. ఇది మన వివాహ బంధంలో నిబడీకృతమై ఉన్న పవిత్ర సూత్రం. ఎందుకే మన భారత స్త్రీకి మంగళసూత్రం పూజనీయం, ప్రాణాధికం. కోడలు పనైనా చేస్తుందా, తిని కూర్చోవడమేనా విశాలమ్మ? ఉదయమే లేచి పెరట్లో ముఖ ప్రక్షాళనలు చేస్తున్న అరవింద ఆ స్వరం వినవచ్చిన వైపు చూసింది తల తిప్పి. పొరుగింటికి ఇంటికి మధ్యనున్న గోడ పొట్టిది. ఆ ఇంటి యజమాని గంగా భాగీరథి సమానమైన శేషమ్మ, విశాలి ఆ గోడకు అటు ఇటు చేరారు. సూర్యోదయ సమయంలో మందార చెట్లు, అరటి చెట్లు గుబురుగా ఉండడం వల్ల ఆ నీడన మొహం కడుక్కుంటున్న అరవిందను వాళ్ళు గమనించలేదు. అయ్యో నా రాత, ఏం చెప్పమంటావు వదినా? విశాలి వాపోతోంది. అది కోడలైతేగా పనిచేయడానికి, నా కొడుక్కే మొగడాయ్యే. అంతేలేమ్మా, శేషమ్మ సానుభూతి చూపుతోంది. లేకపోతే ఏంటమ్మా వదినా, చూడు, ఇంత పొద్దు పొడిచేదాకా గదుల్లో పడుకోవడానికి సిగ్గు శరము ఉండక్కర్లేదా? వింటూనే భళ్ళుమని నవ్వింది శేషమ్మ. అవే ఉంటే ఇక నువ్వు నేను అనుకోవడం ఎందుకు? సిగ్గు శరము ఉండి ఒకడిని వదిలి ఎంత పబ్లిక్గా మరొకడిని కట్టుకొని కులుగుతుందటమ్మా. కలికాలం, కలికాలం. పబ్లిక్గా కాకుంటే ఏమైనా చేయవచ్చునన్నమాట ఆవిడ ఉద్దేశంలో. వింటున్న అరవింద ఆలోచించసాగింది. ఎలా భరిస్తావో గానీ విశాలి, నేనైతే దాన్ని రాచి రంపాన పెట్టి 3 రోజుల కల్లా పారిపోయేటట్టు చేద్దును. మర్నాడే కొడుక్కి మరో పెళ్లి చేసేద్దును. నేను ఆ మాత్రం చేయలేక కాదు. విశాలి సమాధానం. తగిన సమయం కోసం చూస్తున్నాను అంతే. ప్రభాకర్ అరవింద అరవింద అంటూ ఇంట్లో ఉన్నంతసేపు దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. మళ్ళీ వస్తూనే దాని గదిలో దూరతాడు కదా. ఆ ఇద్దరు ఒకటిగా ఉన్నంతకాలం ఏమీ చేయలేం. ఇద్దరి మధ్య ఏదైనా చిచ్చు రగిల్చాలి ముందు. అప్పుడు చూడు నా తడాక. రంబలాంటి అందం, కలవారింట్లో పుట్టి కాలు మీద కాలేసి కూర్చుని పని పాట చేయకుండా పెరిగే నాజూగ్గా సన్నగా తయారైంది. ఇక్కడెలా సాగుతుంది? శుభ్రంగా అన్ని పనులు చెప్పి జయించు. 6 నెలలు తిరిగేసరికి అందమంతా ఎగిరి చక్కలా పోతుంది. నీ కొడుక్కి పట్టిన పిచ్చి దిగుతుంది. మగాడు పడి చచ్చేది ఆ అందానికి టక్కులకు అనుకో. తెలుసుకో, మరీ అసలు కీలకం అక్కడుంది. మంచి ఉపాయం చెప్పా వదిన. అందరూ లేచే వేళవుతోంది. ఇక పోదాం కానీ ఓ 25 రూపాయలు ఇద్దువు. వారం రోజుల్లో ఇచ్చేస్తాను. చాలా అవసరం ఉంది. అయ్యో, దానికేం భాగ్యం? అలాగే ఇస్తాను. ఏం ప్రభాకర్ సరిగ్గా డబ్బులు ఇవ్వడం కూడా మానేశాడా? రహస్యంగా అడుగుతోంది శేషమ్మ. పొద్దున్నే ఎందుకు వాగిస్తావు వదిన? నా చేత నా కర్మ. కమలకు పుస్తకాలు లేవు, నాకు మందులు లేవు. పెళ్ళానికి రోజు షికార్లు, సినిమాలు, పూలు మాత్రం తప్పవు. రెండో పెళ్లి దాన్నే ఇంత నెత్తికెక్కించుకుంటున్నాడే.
మొదటి పిల్ల అయితే ఇంకెన్ని మురిపాలు పెట్టేవాడో మరి. అవును, ముందు మొగుడికి ఒక పిల్ల కూడా పుట్టి చచ్చిందటగా. అంత సిగ్గెగ్గు లేకుండా ఆ కన్నవాళ్ళు ఎలా చేశారమ్మా ఈ పెళ్ళి? అమ్మ నాన్న అంతా ఉన్నారటగా. ఏమోనమ్మా, ఏం మత్తు మందు పెట్టారో. ఇంటి పరువైనా ఆలోచించకుండా పెళ్ళికి ఎదిగిన చెల్లెలుంది అన్న జాస కూడా కాస్త కూడా లేకుండా ఇలాంటి ముదనష్ట పని చేశాడు. నేను ఏడవని రోజు లేదు. ముక్కు చీదుతుంది విశాలి. సమయానికి నేను తీర్థయాత్రలకు వెళ్ళాలా? నేనే ఊళ్ళో ఉంటే ఇంత దారుణం జరగక నీయకే పోదును. విశాలి, నిన్న రాత్రే రామేశ్వరం నుంచి వచ్చానా, రాగానే ఉప్పెల్లలాంటి ఈ మాట విన్నాను. ఆ కామాక్షి, ఆ మూడో ఇంటి చెట్టమ్మ ముందస్తుగా ఈ మాటే చెప్పారు. నాకు రాత్రంతా నిద్ర లేదు. ఎప్పుడు నిద్ర లేద్దామా, ఎప్పుడు నీతో మాట్లాడదామా అని చూశాను. ఏడ్చింది. ఆ చెట్టమ్మ మొగుడు ఎప్పుడు సాని కొంపల చుట్టూ తిరుగుతాడు. వాడిని సరి చేసుకోలేదు కానీ నన్నే చాటుగా అంటోందా? నా కొడుకేంటి లక్షణంగా పెళ్లి చేసుకొచ్చాడు. గోతిలో పడ్డ నక్క మీద అందరూ తలో రాయే రువ్వడం మామూలే. అంతేనమ్మా, అంతే. నాకు తెలీదు. అయితే ప్రభాకర్ మా పిల్లని పెళ్ళే చేసుకున్నాడా? మాట మార్చింది శేషమ్మ. రిజిస్టర్ పెళ్ళట. మేమెవ్వరం వెళ్ళలేదనుకో. ఆనక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం కానీ వదినా, మరి డబ్బు సంగతి కాస్త సర్దుదు. 25 అడిగాను కానీ 50 కావాలి. చూస్తాను ఎంత ఉందో. ఓ గంట పోయాక కమలాన్ని పంపించే. రామేశ్వరం ప్రసాదం కాసి గంగ చెంబు ఇస్తాను. విశాలి, ఒక్క మాట ఏమీ అనుకోక సుమా. పూర్ణయాత్ర చేసుకొని వచ్చాను కదా, ఎల్లుండి అందరికీ భోజనాలు పెట్టుకుంటున్నాను. కాశీ సంతర్పణ ఆరాధన చేసుకోవాలిగా మరి. నిన్ను పిలవలేదు అనుకోకు మరి. ఏం చేయను? కులంతో గోవింద, నలుగురితో నారాయణ అన్నారు మరి. కులభ్రష్టుల్ని పిలిచారంటే నా ఇంట్లో ఎవ్వళ్ళు ముద్ద ఎత్తరు. నేను చచ్చాక నన్ను మోసేవాళ్ళు కూడా ఉండరు. వెలివేస్తారు. ఏమనుకోకే మరి. ఏదో టైంలో ఎవళ్ళు చూడకుండా భోజనాలు ఇక్కడి నుంచి అందించేస్తాలే. తానిచ్చే అప్పు కోసం విశాలి ఎన్ని చురకలైనా కిమ్మనకుండా భరించగలదని శేషమ్మకు తెలుసు. ఇదేనా ఈమె పూర్ణయాత్రలో మూటగట్టుకొచ్చిన పుణ్యం? ఆలోచిస్తున్న అరవింద దంతధావనమే మర్చిపోయి కూర్చుంది. ఎవరమ్మా? శేషమ్మ ఊరి నుంచి వచ్చింది ఏంటి? నిద్రలేచి వచ్చిన కమల అడిగింది తల్లిని. వచ్చింది, అదృష్టవంతురాలు. పూర్ణ యాత్ర చేసుకుని. ఆ మొహన్ రాత ఎలాగుంది? మనల్ని కులంలోంచి వేలేశారట. పంక్తి భోజనాలకి పిలవరట. ఏడ్చింది. ఆ రోజులు పోయాయి. జరిగిందేదో జరిగింది. ఇక వదిలేయమ్మా. నిమిషానికి ఇంకా నువ్వు ఆ విషయం కెలక్కు. అన్నయ్య వింటే రాద్ధాంతం అంటున్న కమల చటుక్కున తల తిప్పి అరవిందాన్ని చూసి గతుక్కుమన్నట్టు ఆపేసింది మాటలు. విశాలి కూడా అటు చూసింది. అరవింద తమ సంభాషణ అంతా వినిమున్నట్టు ఆమె గ్రహించింది. అగ్గి మీద గుగ్గిలెంలాగా బగ్గుమంది. వెంటనే పొంచి ఉండి వినే అలవాటు కూడా ఉందన్నమాట. కర్మ. విని నన్నెవళ్ళు ఏమీ చేయలేరు, నన్నెవరు కాపలా కాయలేరు, నా ఇల్లు నా ఇష్టం జనాంతికంగా అన్నట్టు అనేసింది. అరవింద వైపు రుసరుసా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది సణుగుతూ. పొద్దున్నే లేచి అత్తగారికి ఒక పని సాయం ఏమీ లేకపోగా కాపలాలు కాస్తోంది. కాపలాలు. కలికాలం. నేను ముఖం కడుక్కోవడానికి వచ్చాను కమల, ఎవ్వరి మాటలు వినాలని కాదు, నెమ్మదిగా వివరించింది అరవింద. కమల ఏం మాట్లాడలేదు. ఆయనతో జరిగేవన్నీ తనకు అనవసరం అన్నట్టుగా, ఏం మాట్లాడితే తనకి ఏం కోపం వస్తుందో అన్నట్టుగా చాలా తక్కువగా మాట్లాడుతుంది కమల. నిద్రలేచిన ప్రభాకర్ అరవింద చిన్నబోయిన మొహంతో గదిలోకి రావడం చూశాడు. అరవింద గంభీరంగా విషాదంగా ఉండడం మామూలైపోయింది రాను రాను. అతను కూడా కారణాలు అడగడం మానేసుకున్నాడు. వంటిట్లోకి వెళ్తే ఆమెతో ఎవరు మాట్లాడరు, పనులు చెప్పరు, ఎదురు పనులు చేయడం లేదని సాధింపు. ఇవన్నీ తెలుసు ప్రభాకర్కి. కానీ అతడేమైనా మాట్లాడితే ఇల్లు రండరంగం అవడం మినహా మరేం లాభం లేదు. తన పెట్టె తీసి అందులో నుంచి 100 రూపాయలు తీసి ప్రభాకర్కు అందిస్తూ, నీ దగ్గర డబ్బు లేదనుకుంటాను, నెలాఖరు రోజులు, ఇది ఉంచండి అంది. అందుకోలేదు ప్రభాకర్. ఏంటి సంగతి అన్నాడు. ఏం లేదు, కమలకు పుస్తకాలు లేదుట, అత్తగారికి మందులు కూడా లేవుట, నొసలు చిట్లించి ఎవరన్నారు నీతో అన్నాడు. నా దగ్గర ఉంది కదా, అప్పు చేయడం ఎందుకు అన్నది. అతడు ప్రశ్న వినిపించుకోకుండా. అబ్బా అదేంటి, సరిగ్గా చెప్పు. నేనెవరి దగ్గర అప్పు చెయ్యనే, నాకు అలవాట్లేదు.
కంగారు పడిపోయింది అరవింద. అయితే తల్లి చేసే ఈ అప్పు చాటుమాటువి అన్నమాట. అతడికి తెలియదు చెప్పి తానెంత పొరపాటు చేసింది. ఆహా కాదు, నా మాట అది కాదు. ఎంత ప్రయత్నించినా నా తడబాటు తగ్గలేదు. పోనీ సరిపోనప్పుడు నా దగ్గర ఉన్నది కదా, తీసుకుంటేనే. నిజం చెప్పు అరవింద, ఏం జరిగింది? ఆ రోజు జ్ఞాపకం లేదు, మందులు పుస్తకాలు తీసుకురాలేదు. అంతేగాని డబ్బు లేక కాదు, నిన్ను తీసుకొచ్చాను కదా అన్నీ. అన్నీ తెచ్చారా? ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకోలేకపోయింది. సంగతి గ్రహించాడు ప్రభాకర్, కానీ తరిచి అడగలేదు. తనకే సిగ్గుచేటు కనుక చాలా సంకోచించి ఆఖరికి అరవింద అన్నది, ఇది అత్తగారికి ఇవ్వండి, వారి చేతులు అస్సలు డబ్బులు లేవుట ఖర్చులకి. తల పంకించాడు ప్రభాకర్. అమ్మ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటానందా? నిశితంగా అడిగాడు. ఇక తప్పలేదు, పక్కింటామను అడుగుతూ ఉంటే విన్నాను. పొద్దున నేను ఇచ్చినా తీసుకోలేదు, మీరివ్వండి. నా దగ్గర ఉందిలే, అది దాచేయి, కావలసినప్పుడు నేనే అడిగి తీసుకుంటాను. ఏకాఏకిని తల్లి ఉన్న చోటికి వెళ్ళాడు. అమ్మ నిన్న ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చాను కదా, ఇంకా ఏం కావాలి? మజ్జిగ చిలుకుతున్న విశాల చిరాగ్గా చూసింది. ఇంకేం కావాలని నిన్ను పీడించాను నేను? అది కాదు, ఎవరినో అప్పు అడుగుతున్నావంట, ఎందుకు? నన్ను అడగరాదా? నేనెవరిని అడిగాను? ఎవరు చెప్పారు నీకు? కోపంగా అడిగింది. ఎవరు చెప్తేనే? అడిగావా లేదా? ఇదిగో తీసుకో. నన్ను అడిగితే నేను ఇవ్వనా? బాగుంది నాయన, ఈనాటికి నా కర్మ ఇలా గాలింది. ఎవరెవరో చెప్పినవన్నీ విని నన్ను నిలదీసే అడిగే కొడుకులాగా తయారయ్యాడు. ఏం గతి తెచ్చిపెట్టావురా దేవుడా? అసలు విషయాన్ని వదిలేసి సన్నగా రాగం ప్రారంభించింది. ప్రభాకర్ దిమ్మరబోయి చూశాడు. అరవింద్ అలా చెప్పింది, తల్లి ఇలా మాట్లాడుతోంది, ఏది నమ్మేది? విశాలి సన్నగా మూలిగినట్టు. కలవారింటి బిడ్డ, ఈ ఇంట సరిగా జరగదు మరి. తనకు కావలసినవి నీకు అలా మాట తిప్పి చెప్పింది. చేసుకున్న పెళ్ళి ఎటూ చేసుకున్నావు, ఏం తక్కువ కానీకు, కించపడకు. ఉన్నంతలో గొప్ప ఇంటి నుంచి వచ్చిందనే నేను కూడా ఏమి పని చెప్పడం లేదు, పర్వాలేదు. అమ్మ నేను అనుకున్నంత ఘోర నిరంకుశురాలు కాదు, కోడలపై ప్రేమ ఉంది అని అనుకున్నాడు ప్రభాకర్ ఆమె నటన చూసి. గదిలోకి తిరిగి వచ్చిన ప్రభాకర్ మొహం చాలా అప్రసన్నంగా ఉంది. అరవిందతో ఏం మాట్లాడలేదు. కారణం గ్రహించలేని అరవింద కలవరపడింది. ప్రభాకర్ ఆఫీస్కి పోగానే విశాల్ నోరు తెరిచింది, వీధంతా వినిపించేట్టు. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట. ముండమోసినట్టు పడున్న గతిమాలిన దాన్ని ఇంటి కోడలుగా తెస్తే ఏమవుతుంది? తల్లి కొడుకుల మధ్య తంపులు పెడుతుంది మరి. గజగజా వణికిపోయింది అరవింద. సాయంత్రం ప్రభాకర్ వచ్చే వరకు ఈ ఈటలు ఇలా ఏ మూలనున్నా వచ్చి తగులుతూనే ఉంటాయి. భోజనాల అనంతరం మహిళా సభ కూడా ప్రారంభమవుతుంది. తన తనయుని భార్య తన ఇంటి కోడల్ని, తనలాగే వచ్చిన తనలాంటి స్త్రీని అలా చిన్నబుచ్చి బాధించడంలో స్త్రీ పొందే ఆనందం ఏంటి? ఎంత వయసు పెరిగినా, ఎంత హోదాలో నిలిచినా, ఎందరు బిడ్డలకు తల్లి అయినా ఈ దేశంలో సగటు స్త్రీ మనసు ఎందుకింత సంకుచితంగా తయారైంది? ఇప్పుడు బాధపడుతున్న దానవు నీవు గనక నీ ఆలోచనలు ఆ విధంగా సాగుతున్నాయి. రేపు నీవు అత్తగారి స్థానంలో ఉంటే ఏం చేస్తావు? ఇలాగే ప్రవర్తిస్తావుగా? అధికార మదంతో అంతరాత్మ అడిగింది. ఛీ లేదు, ఇంత సంకుచితంగా నేను ప్రవర్తించను. ఆమెను కుమార్తెతో సమానంగా ఆదరిస్తాను. తనకు తాను చెప్పుకుంది. తాను అత్తగారు, తనకు సంతానం. మధురమైన ఆ ఊహకు తనలో తానే మురిసిపోయింది ఆమె. కమల ముఖం చాలా అప్రసన్నంగా ఉంది. రా కమల, కూర్చో అన్నది అరవింద ఆనందంగా. కమల తనంత తాను తన దగ్గరకు వచ్చింది అన్నందుకు సంతోషిస్తూ, స్కూల్కి వెళ్తున్నాను, ఒక మాట చెప్దామని వచ్చాను. చాలా నిష్కర్షగా మాట్లాడుతోంది. కమల అరవింద వైపు చూడకుండా, ఏంటి? అమ్మ అసలే కోపిష్టి, అలా ఆమెను విమర్శించే తాహత కూడా మనకు లేదు. కారణం ఆవిడకు చాలా అప్రియమైన పనులు చేస్తున్నాం గనక. అది చాలక ఇంకా నీవు అమ్మ మీద అన్నయ్యకు చాడీలు చెప్పడం కూడా ప్రారంభించావు అంటే ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. నీ మటుకు నీవు కాపురం విషయం ఆలోచించుకో. మమ్మల్ని అందరినీ మరమ్మత్తు చెయ్యాలని చూడకు. శ్రోతను కర్మకు వదిలేసి వెళ్ళిపోయింది కమల. వెళుతూ వెళుతూ మరొక మాట కూడా అన్నది. కేవలం అన్నయ్య సంపాదనతోటే మేము బ్రతకడం లేదు, నేను సంపాదిస్తున్నాను. కళ్ళు తిరిగిపోయే అరవిందకు. తాను చేసేదేమిటి?
వారు దాన్ని ఏ రూపంలోకి మార్చారు? తన దురదృష్టానికి చింతిస్తూ గదిలోనే ఉండిపోయిన అరవిందను ఆ రోజు భోజనానికి పిలిచిన వారెవ్వరూ లేరు. నన్ను ఎంతగానో ఆదరించి ధైర్యం చెప్పే కమల ఎంతటి గర్భశత్రుత్వం ప్రదర్శిస్తోంది. కన్నతల్లే నిర్దాక్షిణ్యంగా నువ్వు నా ఇంటికి రావద్దు, నీకంటే నాకు బంధు బలగము సంఘ జీవనం ముఖ్యం అని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఇతరులు పరాయి వారు నిర్దాక్షిణ్యత ప్రదర్శిస్తున్నారని వగచటం దేనికి? ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్లు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.